నా పేరు సంగడి ఈశ్వరరావు, కుర్రోడు రవి వర్మ. చూడండి సార్, ఎందుకు ఓటు లేదు, దారంపడం నడిపి 1 కిలోమీటర్ నుంచి నడిచొస్తున్నాడు. ఇక్కడ ఏటుమొగలో అపార్ట్మెంట్లో నిన్న వైసీపీ మీటింగ్ జరుగుతుంది, కానీ కుర్రోడు ఎదరో 1 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. అటు నుంచి ఒక 4-5 కుర్రోళ్ళు వస్తున్నారు, వైసీపీ కుర్రోళ్ళు. 34 కుర్రోళ్ళు ఏమో 3, ఏటుమొక్క కుర్రోళ్ళు 2. ఈ కుర్రోడు వెళ్తుంటే దారిలోంచి ఓటు ఎవరికి వేస్తారని అడిగితే, నాకు ఓటు లేదన్నా, ఓటు ఉంటే నేను తెలుగుదేశానికి వేస్తాను, నాకు ఓటు లేదు, వైసీపీకి అయితే ఓటు అయినా అన్నాడు. సరే ఆడికి ఇష్టం లేదు చెప్పేసాడు ముఖం మీద. దీన్ని ఆ మాత్రం దాన్ని ఒక మనిషిని ఇక్కడి నుంచే అక్కడి నుంచి కుక్కను కొట్టినట్టు కొట్టి ఒక మనిషిని కొట్టినట్టు ఇలా కొడతారా? మన జాతిలో మన మత్స్యకారులు అయి ఉండే, మన తోట పుట్టినోడు అయ్యిండే, మన ఇంటి పేరుడు కాకుండా మన కులపోడు మన ఉన్న ఇలాగెంత దారుణంగా కొడతారా? తెలుగుదేశానికి వేస్తాం కానీ వైసీపీకి వేస్తాం అయినా అన్నాడు. ఓటు లేదు, సరే ఓటు ఉండవు తెలుగుదేశానికి వేస్తాను అన్నాడు. ఆ పద్ధతికి ఇలా కొట్టేస్తారా మనిషిని? రేపు పొద్దున్న ఇదే వైసీపీ కానీ వస్తా మొత్తం ఏడుమో మత్స్యకారులు ఎవరిని బతకనవరు. మహిళలారా, మన మత్స్యకారు ఆడపడుచులైనా సరే అర్థం చేసుకుని, ఇప్పుడైనా సరే మన మత్స్యకారులు అయినా సరే అర్థం చేసుకుని, రేపన్నా రేపటి రోజు ఆయన వైసీపీకి మన మత్స్యకారులు మహిళా ఓట్లు కానీ ఏసీలా ఉంటే రేపొద్దున కంటే మనకి ఇదే పరిస్థితి. ఇంత దారుణంగా మన మత్స్యకారులతో కొట్టిస్తారు. ఎవరిచ్చాడు కట్టారు ఇంత ఇదిగా కొట్టమని మనిషిని ఇంత దౌర్జన్యం చేస్తారా? ఇప్పుడు ఇక్కడితో అయిపోలేదా ఈ మనిషి హాస్పిటల్ తీసుకెళ్ళాలా, అక్కడ ఎఫ్ఐఆర్ కాంతిగడ్డాను, అక్కడ కాంతిగడ్డ రాలేదంట. ఎంత దారుణం చేస్తున్నారు చూడు, ఎంత నెట్వర్క్ నడిపిస్తున్నారు చూడు. ఇదే వైసీపీ కంపల్సరీగా వచ్చిందంటే మన రేపు ఈడి జరిగిన రేపు మన అందరికీ జరుగుతుంది, మన అన్నదమ్ములకే జరుగుతుంది, మన అన్నీలకైనా జరుగుతుంది. మర్చిపోకుండా చర్య తీసుకోండి కంపల్సరీ. ఈ వీడియో ప్రతి కుర్రోడికి, ప్రతి ఇండియా అంతా పాక్యాలి. ఈ ప్రెస్ మీట్ ఈ వీడియో చాలా చూసిన ప్రతి పెండ అన్నా సరే, ప్రతి సెల్ అన్నా సరే, ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు వైరల్ చేయాలి. ఈ కుర్రోడు జనసేన నుంచి మత్స్యకారు విశాఖభాగంలో ఒక నెంబరు ఇంత దారుణంగా జనసేన అన్న కుర్రోని ఎంత దారుణంగా కొడుతున్నారు చూడండి. జనసేన సైనికులారా అర్థం చేసుకోండి. ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇక్కడ ఏటుమొగల మత్స్యకారిని కొట్టాడు. ఇప్పుడు ఇక్కడ ఈ రోజున ఇప్పుడు కొట్టింది మన ఊరుకుంటే రేపు పొద్దున జన సైనికుల మీద దెబ్బట్టినట్టు. మర్చిపోకుండా గుర్తుంచుకోండి. సంగడేశ్వరరావు.